ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. వైసీపీ ఆమదాల వలస ఇన్ఛార్జ్ చింతాడ రవి చుట్టూ కేసుల ఉచ్చు బిగిసింది. వైసీపీ అధినేత జగన్ పర్యటనలో మహిళా ఎస్ఐపై అనుచితంగా ప్రవర్తించిన కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నారు రవి. చింతాడతో పాటు అతని అనుచరులు 21 మందిపై కేసులు నమోదయ్యాయి. దీంతో చింతాడ రవికుమార్తో పాటు అనుచరులంతా అజ్ఞాతంలోకి వెళ్లారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్పై ఆమదాల వలస పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ములాఖత్తులో కలిసేందుకు జగన్ వచ్చిన సమయంలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. విధుల్లో ఉన్న బూర్జా ఎస్ఐ ప్రవల్లికపై చింతాడ రవి దౌర్జన్యానికి పాల్పడిన ఘటన వివాదాస్పదమైంది. వైసీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్తో పాటు 21 మంది అనుచరులపై ఆమదాల వలసలో పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో అప్పట్నుంచి చింతాడ ఫోన్స్ స్విచ్ ఆఫ్ అయ్యాయి. అతనితో పాటు అనుచరులంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించి చింతాడ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తమ ప్రాంతంలో పనిచేసే ఎస్ఐతో తనకు చాలా పరిచయం ఉందని, ఆరోగ్యం బాగోలేకపోవడంతో జనం తోపులాట నుంచి పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం మాత్రమే చేశామని అంటున్నారు చింతాడ. ఎస్ఐ ప్రవళికపై ఎలాంటి దాడి చేయకపోయినా జగన్ పర్యటనలో వచ్చిన జనస్పందన నుంచి ప్రజల్ని తప్పుత్రోవ పట్టించేందుకు తమపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. తనపై హత్యాయత్నం, అధికారి విధులకు భంగం కలిగించడం వంటి తీవ్రమైన సెక్షన్లతో కేసులు పెట్టారని చింతాడ ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ ప్రవళిక గారు అని చెప్పేసి ఎస్ఐ గారు, మా భూజ్ మండలానికి చెందినటువంటి ఎస్ఐ గారు, నాకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, రోజు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి, అనేక ఇష్యూస్ గురించి, అనేక సమస్యల గురించి ఎప్పటికప్పుడే మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. ఆవిడ ఈ మధ్యన అనారోగ్యంతో కాస్త సఫర్ అయ్యారు. అక్కడ వేలాది మంది జనాలు వస్తుంటే నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి, మేడం మీకు ఈ మధ్యన ఆరోగ్యం బాగులేదు కదా, జనాలు అందరూ వచ్చి పడుతున్నారు, అందరూ వేలాదిగా వస్తున్నారు, మీరు అక్కడి నుండి వెళ్ళిపోండి మేడం, పక్కకు వెళ్ళిపోండి అని చెప్పేసి మేము పక్కకు తీసుకువెళ్తున్నాం. ఈలోగా ఏంటంటే వచ్చినటువంటి జనాలు స్లోగన్స్ రైట్ చేశారు. ఎక్కువ మంది జనాలు, వేలాది మంది జనాలు వచ్చేటప్పుడు ఏమవుతుంది, స్లోగన్స్ రైట్ చేశారు. రైట్ చేసేటప్పుడు జై జగన్ జై జగన్ అనే స్లోగన్స్ రైట్ చేసేటప్పుడు ఆవిడ ఏంటంటే ఇట్లా కొద్దిగా చెవులు మూసుకుంది ఆవిడ. ఇది యాక్చువల్ జరిగినటువంటి ఇష్యూ. శ్రీకాకుళం జిల్లా బూర్జ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ప్రవల్లికను పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పరామర్శించారు. ఆమెను కలిసి ధైర్యం చెప్పారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా పోలీసు అధికారిపై అసభ్యంగా ప్రవర్తించడం, దాడికి పాల్పడడం అత్యంత ఖండనీయమని ఎమ్మెల్యే మండిపడ్డారు. ఘటనలో బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. విధుల్లో ఉన్న మహిళా అధికారిపై వైసీపీ శ్రేణులు ప్రవర్తించిన తీరును ఎమ్మెల్యే కూన రవికుమార్ ఖండించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దౌర్జన్యం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమదాల వలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో పాటు ఆమదాల వలసలో ఆఫీస్, ఇంటి వద్ద పోలీసులకు చింతాడ ఆచూకీ లేకుండా పోయింది. ఆమదాల వలస పోలీసులు చింతాడ కోసం గాలిస్తున్నట్లు సమాచారం.